తెలంగాణ ప్రజలకు నమస్కారం. ప్రత్యేకించి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో, చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడే నేను తర్వాత మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ గారు, మేమందరం కూడా ఇప్పుడే పోలీసు కస్టడీ నుండి విడుదలై నేరుగా భవన్కు రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఒక పోక్సో కేసులకు క్యాపిటల్గా మారింది అని చెప్పడానికి తెలంగాణ బిడ్డగా, మరి ముఖ్యంగా ఒక పోలీస్ అధికారిగా, మాజీ పోలీస్ అధికారిగా చాలా బాధ అనిపిస్తున్నది ఈ మాట చెప్పడానికి. కానీ ఇది కఠోరమైన వాస్తవం. దయచేసి ఈ మీడియా సమావేశం చూసేవాళ్ళు ఎవరైనా గుండె రోగాలు ఏవైనా ఉంటే, లేకపోతే ఇంకేవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే దయచేసి టీవీ స్క్రీన్స్ నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది ఒక కఠోరమైన మారణ హోమం గురించి, తెలంగాణ ప్రజల భద్రత గురించి మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్. కొంచెం పిల్లలను, తర్వాత వయసు రీత్యా పెద్దవాళ్ళైన వాళ్ళను, హృద్రోగ సమస్యలు అని ఉంటే దయచేసి దీన్ని చూడకండి. నేను ముందరనే చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇది చాలా సీరియస్ సబ్జెక్టు, చాలా ముఖ్యమైన సబ్జెక్టు. మొట్టమొదట నిన్న రాత్రి దాదాపుగా 11 గంటల నుండి 1 గంట వరకు ఒక నిందితుడు, అతని పేరు రాజ్ కుమార్, వయసు దాదాపుగా 28 సంవత్సరాలు ఉంటాయి. అతను షాబాద్లో దైవాలగూడ అనే గ్రామంలో షాబాద్లో ముగ్గురిని 2 గంటల వ్యవధిలోనే అత్యంత కిరాతకంగా, పాశవికంగా నరికి చంపడం జరిగింది. ఆ నిందితుడు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాలేదు. దాదాపుగా 18 గంటలైంది నేరం జరిగి. ఆ నిందితుడు ఇప్పటి వరకు కూడా పరారీలోనే ఉన్నాడు. ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ నిందితుడి పేరు రాజ్ కుమార్. ఆయన సిస్టర్ పావని గారు ఉన్నారు. ఆయన గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు కాబట్టి మేమే చూపించాల్సి వస్తున్నది. ప్రజా సంక్షేమం కోసం గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అదేవిధంగా మాస్క్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఇతని నార్మల్ ఫోటోగ్రాఫ్ ఇది. ఇతను రాజ్ కుమార్. ఇతనే ఈ 6 హత్యలు చేసిన కిరాతకుడు. ఇతని పేరు రాజ్ కుమార్. ఇతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడం కోసం, తన ఈగో కోసం పెట్టుకున్న ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో భాగమే ఈ షాబాద్ పోలీస్ స్టేషన్. ఆ షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండే ఆ 30-40 వేల మంది పోలీసులకు దొరకకుండా 6 హత్యలు చేసి తప్పించుకొని తిరుగుతున్న అగంతకుడు. అతని కారు మాత్రం ఐడెంటిఫై అయింది, ట్రేస్ కాలేదు అని నాకు ఉన్న సమాచారం. మీకు ఈ నిందితుడి గురించి సమాచారం ఏం తెలిసినా కూడా డయల్ 100కు దయచేసి కాల్ చేయండి, లేకపోతే మీ స్థానిక పోలీస్ స్టేషన్లకైనా చెప్పండి. ఇతనికి ఉండే దురలవాట్లు గాంజా తాగడం,
అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ విపరీతంగా చేస్తాడని చెప్పడం, అదేవిధంగా లిక్కర్ బాగా తాగుతాడు, గాంజా తాగుతాడు అనేది ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు మాతో పంచుకున్న సమాచారం. ఇలా ప్రజలందరితో పంచుకుంటున్నాం. ఇలాంటి ముఖ కవలికలున్న వ్యక్తి, ఇలాంటి అలవాట్లున్న వ్యక్తి ఎవరు కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ విషయం నిజానికి రాష్ట్ర హోంమంత్రి లేకపోతే డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి. కానీ రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లో ఉన్నారు. అందుకొరకు ఆయనకు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లు లేకపోతే 15 కోట్లతోని సభలు పెట్టి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ భౌగోళిక పరిస్థితులను వాటన్నిటి కూడా హేళన చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నీళ్లు దొంగచాటుగా పంపించే పనులు బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన ఈ 6 మంది ప్రాణాల గురించి మాట్లాడతాడని మేము అనుకోవడం లేదు. కానీ భారత రాష్ట్ర సమితి చాలా బాధ్యత ఉన్న పార్టీ కాబట్టి, మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ కాబట్టి తప్పకుండా ఈ నిందితుడు దొరికితే మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఇక మిత్రులారా, ఈ మహిళను చూడండి. ఈమె పేరు మరి చిట్యాల రుక్కమ్మ. మే 16వ తారీఖు నాడు ఈ రుక్కమ్మ గారు తన బిడ్డకు, ఆమె పేరు నేను చెప్పను, మైనర్ బాలిక, 17 సంవత్సరాల మైనర్ బాలిక, ఆ బిడ్డకు వేధింపులు, అత్యాచార యత్నాలు జరుగుతున్నాయని చెప్పి షాబాద్ పోలీస్ స్టేషన్లో మే 16వ తారీఖు నాడు తన తమ్ముడిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఈరోజు మన మధ్యలో లేదు. ఈ రుక్కమ్మ హత్య గావించబడ్డది. ఈ రుక్కమ్మ ఈరోజు శవమై చేవెళ్ళ మార్చురీలో ఉన్నది. ఇది వాస్తవం. మరి మే 16వ తారీఖు నాడు తెలంగాణలో పోలీసింగ్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇది రేవంత్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం కాదు, కానీ వాస్తవాలు తెలంగాణలో శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఏమీ ఎందుకు పట్టించుకోవడం లేదు, ఆయన శాంతి భద్రతలను పాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపే కార్యక్రమం కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ పేసులు పెట్టే కార్యక్రమం కానీ, లేకపోతే బీజేపీ నాయకుల దందాలను కాపాడే కార్యక్రమంలో కానీ, బీజేపీ నాయకుల నేరస్తులను కాపాడే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారిని కానీ ఆయనను తిట్టే కార్యక్రమం కాదు ఇది, లేకపోతే ఆయన విమర్శించే కార్యక్రమం కాదు. వాస్తవాలు చెప్పాలి. ఈరోజు రుక్కమ్మ మన మధ్యలో లేదు. ఇక రెండవ విషయం, నేను ఇక్కడ కట్ చేసి వేరే విషయానికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాను. రెండవ విషయం ఏంటయ్యా అంటే, ఈరోజు ఉదయం పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో బాధితురాలైన బాలిక వాళ్ళ మాతృమూర్తి వాళ్ళిద్దరు నాతో ఈరోజు ఉదయం భయపడుకుంటూ ఏడుస్తూ మాట్లాడారు. సార్, ఒక పోక్సో నిందితుడు అరెస్ట్ కాకుండా 6 మందిని ఘోరంగా అత్యంత కిరాతకంగా హత్య చేసిండు. ఆ న్యూస్ చూసి నా బిడ్డ ఏడుస్తూ ఉన్నది, నాకు కూడా భయం వేస్తూ ఉన్నది. నా బిడ్డను నాశనం చేసిన దుర్మార్గుడు అతను కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతను నా బిడ్డను ఏం చేస్తాడో అని చెప్పేసి మేము కూడా భయంగా బతుకుతున్నాం. ఆ బెయిలు క్యాన్సిల్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి పేట్ బషీరాబాద్ పోక్సో కేసు బాధితురాలు నాతో మాట్లాడింది. ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇక షాబాద్ మారణ హోమం దృష్టికి పోతే 6 మంది చనిపోయారు. చిన్నారి పిల్లలు, పరీక్షిత్, దైవీక్షిత్ అనే 2 చంటి పిల్లలు. అదేవిధంగా భార్య పేరు, నిందితుడి భార్య సరిత, మైనర్ బాలిక, 17 సంవత్సరాల బాలిక. తర్వాత వాళ్ళ అమ్మ, తర్వాత చిట్యాల లక్ష్మి, ఈమె పేరు చిట్యాల లక్ష్మి. సో రుక్కమ్మ కాదు. సో
ఈ బాలిక వాళ్ళ తల్లి, తర్వాత ఈమెనే కంప్లైంట్, దాని తర్వాత చిట్యాల రుక్కమ్మ వాళ్ళ నానమ్మ, వీళ్ళందరూ చనిపోయారు. సో మే 16వ తారీఖు నాడు ఈ చిట్యాల లక్ష్మి, అంటే ఈ బాలిక తల్లి, ఈమెనే చిట్యాల లక్ష్మి, రుక్కుమ కాదు, ఈమె కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ షాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. చాలా క్లియర్గా ఆమె ఈ కంప్లైంట్లో విషయాలు చెప్పడం జరిగింది. ఏమని, ఇట్లా నా బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నది, నా బిడ్డ ఒక కాలేజీలో చదువుతూ ఉన్నది, కానీ ఈ రాజ్ కుమార్ అనే నిందితుడు నా బిడ్డను కంటిన్యూస్గా అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాడు, నా భర్తను కూడా తాగిచ్చి చంపినాడని ఆయన అంటున్నాడు. అదేవిధంగా ఈ వేధింపులు భరించలేక నేను నా బిడ్డను కాలేజీ పోవడం బంద్ చేయించాను. అది కూడా చేసిన తర్వాత కూడా ఈ దుర్మార్గుడు మా ఇంటి పక్కనే ఇల్లు తీసుకొని మా ఇంటి మీదకే సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేయించుకున్నాడు. నా బిడ్డ ఎక్కడ తిరుగుతుంటే అక్కడ తన కదలికలు తెలుసుకోవడం కోసం సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని నా బిడ్డ ఏ కాలేజీకి పోతే ఆ కాలేజీకి వస్తున్నాడు. ఈ బాధ భరించలేక నేను ఒక కాలేజీ నుంచి నా బిడ్డను ఇంకొక కాలేజీకి మరి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత కూడా ఆ కాలేజీకి పోయి ఈ దుర్మార్గుడు నా బిడ్డ చేయబట్టుకొని లాగి ఆమెను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేసిండు అని చెప్పి తన సొంత తమ్ముడు ఆయనను తీసుకొని పోయి షాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాలని అన్నానంటే, ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే పోలీస్ అధికారులు సెక్షన్ 78, సెక్షన్ 351 భారతీయ న్యాయ సంహిత కింద, అదేవిధంగా సెక్షన్ 11, సెక్షన్ 12 పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టిండ్రు. కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండ్రు. క్రైమ్ నెంబర్ 211/2026 షాబాద్లో కాంతారెడ్డి అనే ఇన్స్పెక్టర్ చేసిండు. ఇక్కడ అత్యంత చిల్లింగ్ విషయం, అంటే వెన్నులో చలిబుట్టించే విషయం ఏంటంటే, అంటే ఈ నిందితుడిని మే 16 నాడు కేసు రిజిస్టర్ అవుతే ఈ రోజు వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు, నిజానికి ఒక్క కేసు చూసేనా మీరు రాజీనామా చేయండి, ఖమ్మం నుంచి వెంటనే రాండి, లోక్ భవన్కు పోండి, గవర్నర్ గారిని కలవండి, నా వల్ల అయితలేదు, దయచేసి ఈ శాఖ నేను చేయలేను అని చెప్పి రాజీనామా పత్రం రాసుకొని రండి. గవర్నర్ గారికి ఇచ్చి నా వల్ల అయితే లేదు, నేను చేయలేను ఈ పని, నా వల్ల కాదు అని చెప్పి రాసివ్వండి. ఎందుకంటే మీరు ఆ శాఖ పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేసి చేస్తూ ఉన్నంతకాలం ఈ విధంగా దుర్మార్గాలు జరుగుతూనే ఉంటాయి. 55 రోజులు ఒక అమ్మాయిని వేధిస్తూ సీసీటీవీ కెమెరాలు ఇంటి మీద ఫిక్స్ చేయించుకొని ఆ అమ్మాయి కదలికలు రోజు గమనిస్తూ ఆ అమ్మాయి ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ అయితే ఆ కాలేజీకి కూడా పోయి ఆమె చేయబట్టుకొని లాగి ఆమెను ఎత్తుకొని పోతున్నాడు అని చెప్పి ఆధారాలతో సహా ఒక తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే 55 రోజులలో కూడా మీరు అతన్ని అరెస్ట్ చేయకపోతే ఇంకా పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? ఎందుకు మీ ఫ్యూచర్ సిటీ కమిషనరేటు అసలు చిన్నారుల ఫ్యూచరే కాపాడలేని ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఎవరి కోసం? మీ ఆస్తుల రక్షణ కోసమా, మీ భూముల దందాల కోసమా? హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, డీజీపీ గారు, మీరు చెప్పాలి ఈ విషయం. ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మొట్టమొదట పోక్సో రూల్స్ ఏం చెప్తున్నాయి? పోక్సో రూల్స్ ప్రకారము బాధితురాలు కానీ లేకపోతే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ నాన్న కానీ పోలీస్ స్టేషన్లకు వచ్చిన వెంటనే ఆ కేసు ఎఫ్ఐఆర్ అయిన వెంటనే 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వెంటనే మెజిస్ట్రేట్ ముందర ఆ బాధితురాలిని ప్రొడ్యూస్ చేసి, ఆ మైనర్ బాలికను ప్రొడ్యూస్ చేసి, వాళ్ళ తల్లిని ప్రొడ్యూస్ చేసి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి
ఆ వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పట్టుకొని నిందితుడిని మేజిస్ట్రేట్ ముందర అప్పగించాలి. బెయిలబుల్ కేసు అయినప్పటికీ కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 1కి 10 సార్లు ఆలోచించాలి పోక్సో కేసుల్లో. అందుకొరకే దీనికి మరణశిక్ష కూడా ఉన్నది. ఇదే బీజేపీ ప్రభుత్వం పెట్టింది మరణశిక్ష, గెజిట్ కూడా వచ్చింది దాని మీద. వెంటనే 164 చేయించి అందులో కొత్త ఫ్యాక్ట్స్ ఏమైనా వస్తే చేసి వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మహిళా పోలీస్ అధికారులు, ఎందుకంటే మైనర్ బాలిక, ఇంకేమైనా అగత్యాలు జరిగినాయో, ఆ అమ్మాయి మగవాళ్లకు చెప్పలేని విషయాలు ఏవైనా ఉన్నాయో అని చెప్పి మహిళా ఉన్నతాధికారులను తీసుకొచ్చి, వాళ్ళు ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, వాళ్ళను తీసుకొచ్చి మరి ఆ అమ్మాయిని ప్రైవేట్గా మళ్ళీ ఒకసారి మాట్లాడి కొత్త ఫ్యాక్ట్స్ ఏమైనా వస్తే ఆ కొత్త ఫ్యాక్ట్స్ ఇంక్లూడ్ చేసి నిందితుని పట్టుకొచ్చి మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయాలి కదా. చేయలేదు. చేస్తే మేజిస్ట్రేట్స్ జైలుకు పంపించేవాళ్ళు. ఏం పోక్సో కేసుల్లో మీరు సెక్షన్ 11, 12 పెట్టినా కూడా మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారు. మీరు బెయిలబుల్ కేసెస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో తీవ్రత ఉంటే మీరు ఆటోమేటిక్గా మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారు. అసలు ఏమీ తీవ్రత లేని కేసుల్లో కూడా బెయిలబుల్ ఉంటే మీరు మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ఎన్ని ఐటీ కేసుల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమంది చేస్తలేరు. ఇప్పుడు అశోక్ అని ఉన్నాడు ఒక ఆయన, అశోక్ సార్ అంటారు, అందరూ కోచింగ్ ఇస్తాడు నిరుద్యోగులకు అందరికి కూడా, దిల్సుఖ్ నగర్లో, నల్గొండలో, చాలా చోట్ల కూడా. ఆయన చేయని నేరానికి ఆయనను బెయిలబుల్ కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించిండ్రు. జైల్లో సూపరింటెండెంట్ మీద తిరగబడ్డాడని చెప్పేసి ఫేక్ కేసు రిజిస్టర్ చేసి ఆయనను ఇప్పటికి కూడా చెంచల్గూడ, నల్గొండ జైలు నుంచి తీసుకొచ్చి చెంచల్గూడ జైల్లో పడేసిండ్రు. ఆయనకు బెయిల్ రాకుండా కాపాడుతూ ఉన్నారు. బెయిల్ రాకుండా జైల్లోనే పెట్టేసిండ్రు. అలాంటి చిన్న చిన్న కేసుల్లోనే యాక్టివిస్టులను, ప్రజలను చైతన్యపరుస్తున్న యాక్టివిస్టులనేమో మీరు జైళ్ళలో పెడతా ఉన్నారు. ప్రజల ప్రాణాలు తీసిన దుర్మార్గులు, మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్న దుండగులను మీరు కాపాడుతూ ఉన్నారు 55 రోజులు. ఒక్క క్షణం నేను పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడతాను. ఏమయ్యా పోలీస్ అధికారులారా, నేను కూడా మీలాగానే యూనిఫామ్ వేసుకున్నా, నేను కూడా మీలాగానే నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ చేసిన. మనకేం చెప్తారండి? అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, బలహీనమైన వర్గాలు మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా చట్టాన్ని అన్ని పనులు బంద్ చేసైనా వాళ్ళను కాపాడుకోవడం కోసం మనం ఏమైనా చేసి ఉద్యోగం చేయాలంటారు. మరి ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ సిపి ఐపీఎస్ ఆఫీసరే, డీసీపీ ఐపీఎస్ ఆఫీసరే. మీరు ఇవాళ నన్ను, సబితా ఇంద్రారెడ్డి గారిని మేము ఎప్పుడు షాబాద్కి వస్తామో అని మేము రాకుండా అన్ని ద్వారాలను కూడా మూసి పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టిండ్రు కదా, పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు కదా. ఇదే బందోబస్తు ఈ రాజ్ కుమార్ అనే నిందితు కోసం, వీడి కోసం పెట్టుంటే వాడు దొరికేవాడు కదా. ఈరోజు 6 ప్రాణాలు కాపాడబడేవి కదా. 55 రోజులు మీరు క్రైమ్ రివ్యూలలో ఏం చేస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్? మీరు క్రైమ్ రివ్యూలో ఏం చేస్తారు? ఒక క్రైమ్ రిపోర్ట్ అవుతుంది, అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకున్నది, అక్యూజ్డ్ ఎవడు, వాని పూర్వపరాలు ఏంటి, అసలే పోక్సో కేసులతో ఉడికిపోతున్నది తెలంగాణ. మరి వీడు పోక్సో కేసు అక్యూజ్డే, వీడి మీద సెక్షన్ 11 పెట్టాలనా, సెక్షన్ 6 పెట్టాలనా, సెక్షన్ 8 పెట్టాలనా అనేది ఒకసారి చూసి బాధితురాలి దగ్గరికి మహిళా పోలీసు అధికారులను పంపించి, అమ్మా ఇంకేమైనా కొత్త ఫ్యాక్ట్స్ ఉన్నాయారా అని చెప్పి అడిగి కొత్త ఫ్యాక్ట్స్ యాడ్ చేసి సెక్షన్ ఆల్టర్ చేసి మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేసి ఒక స్పెషల్ పార్టీ పెట్టి పట్టుకురావాలి కదా. వదిలేసిండ్రు. ఇప్పుడు మేము ఒక వీడియో చూపిస్తాం, మీరు ఆ వీడియో చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో పోలీసుల నిర్లక్ష్యం ఉందనేది వీడియో చూస్తే ఆ బాధితురాలి యొక్క మామ మాట్లాడతాడు. ఒకసారి వినండి. ఈయన పేరు రాజు. లక్ష్మి, రుక్కమ్మ, చిట్టాల అక్షయ అని ముగ్గురు ఉంటూరు ఇంట్లో. పక్కన దయాలగూడ రాజకుమార్ అని చెప్పేసి పక్కన ఇల్లే
ఇప్పుడు 2 నెలల నుంచి ఉండలేదు, దయాలగూడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతుండే. ఆయన ఏం చేసిండంటే అమ్మాయిని ట్రాప్ చేసిండు. దగ్గర ఇల్లు కాబట్టి కొంచెం ట్రాప్ చేసిండు. ఇది విషయం ఎవరు తెలియలేదు తల్లిదండ్రులకి. తర్వాత తెలిసిన తర్వాత తండ్రిని ఫస్ట్ అయితే చంపేసినాక ఆ విషయం కూడా ఎవరు తెలియదు. అటాక్ అనుకుని మేము కంటిన్యూగా ఉన్నాం. తర్వాత ఆ పిల్లను కాలేజీకి పోతుంటే బయట కాలేజ్ దగ్గరికి వచ్చి హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. హరాస్మెంట్ ఎట్లా అంటే ఇక్కడ దిగితే అక్కడ బస్సు కాడ ఆగడము, మళ్ళీ కాలేజ్ దగ్గర పోయి వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటే మేము ఆ రోజు మిమ్మల్ని చంపేస్తాను, మీరు రాకపోతే, మీరు నా మాట వినకపోతే అందరినీ చంపేస్తాం మీ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి బెదిరించాడు. ఇక ఏ పాటో ఇది కొంచెం సీరియస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని పిఎస్ పోయి పోక్సో కేసు కింద నమోదు చేసినాం. అప్పుడు సిఐ కాంతారెడ్డి ఉండే, ఈయన రమేష్కు ఆ ఫైల్ ఇచ్చి, రమేష్ ఎస్ఐ గారికి ఆ ఫైల్ అప్పచెప్పారు. ఆయనకు తెలియదు, అప్పచెప్పిన సంగతి తెలియదు. ఆ పోక్సో కింద కేసు బుక్ చేసిరు, ఆ ఫైల్ పక్కన పడేసి బుక్ చేసిరు, అక్కడ వాడేసిరు. అది ఆయనకు అసలు నాలెడ్జ్ లేదు, దాని మీద అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. తర్వాత 1 వీక్కి శంషాబాద్ తీసుకెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని వచ్చేసాం. మమ్మల్ని పిఎస్ నుంచి కాల్ చేసి ఆ విషయం కూడా వచ్చి చెప్పినాం, ఇట్లా స్టేట్మెంట్ అయిపోయింది, మరి అన్నీ అయిపోయినాయి, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అసలు ఈ కేసు రిమాండ్కి తీసుకున్నారా, వానికి మీరు కేసు పెట్టినారా, రిమాండ్కి వచ్చినారా అనేది కూడా నాకు చెప్పలేదు అని చెప్పేసి కూడా నేను ఎస్ఐ గారిని అడిగాను. అప్పుడు ఆ ఫైల్ ఉండేనంటే ఒకసారి ఆ ఫైల్ అని చెప్పేసి ఆ ఫైల్ అప్పుడు తెప్పించుకొని అప్పుడు ఏముంది ఈ ఫైల్ అని అప్పుడు చదువుతున్నాముగా నేనే డైరెక్ట్ ఉన్నా. నాకు అనిపించింది. తర్వాత సరే అని చెప్పేసి ఊరుకున్నా. 20 days అయిపోయింది. అప్పటికి రిమాండ్ ఏం తీసుకోలేదు. మధ్యలో నేను కాల్ చేసి అడుగుతామంటాడు. అంటే ఆయనకు బెయిల్ తీసుకున్నా, యాంటీ బెయిల్ తీసుకున్నాడు, తిరుగుతున్నాడు బయట. యాంటీ బెయిల్ ఎట్లా ఇచ్చారు, నువ్వు రిమాండ్కే తీసుకోలేదు. ఆయన కనీసం ఎంక్వైరీ చేయలేదు, మనం పిలిచి కూడా కౌన్సిలింగ్ చేయలేను. ఎట్లా ఆయన కేసు పెట్టామని గట్టిగా కేసు పెడతాం పో అని చెప్పేసి మీరే చెప్పినాడు. మీరే మళ్ళీ ఇట్లా జూట్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా అన్నాను. మీకు చేత కాకపోతే చెప్పు, నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేసి నేను ప్రైవేట్గా అడ్వకేట్తో నేను ప్రైవేట్గా వేసుకుంటాను అని చెప్పి కూడా అన్నాను. అట్లా అన్నాక అంటుండు, నేను అట్లేస్తా, మళ్ళీ పిఎస్ మీ మీద నిర్లక్ష్యం కూడా అని కూడా వేస్తాను నేను అని కూడా. అంటే ఏ బాబు నువ్వు అట్లా మాట్లాడు, ఖచ్చితంగా అవుతుంది పో, నేను చెప్తా పో అని చెప్పేసి నన్ను పంపించేసిండు. ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చేసాను. మళ్ళీ తర్వాత ఒకసారి కాల్ చేస్తే అటు థ్రెడ్ ఉంది, వాడు చంపుతా అంటుండు, వాడు బయట తిరుగుతున్నాడు. మరి మీరు చూస్తలేరా, మీకు ఇప్పటివరకు దొరకలేడు, మీరు మొత్తం పబ్లిక్ అందరినీ వెతుకుతున్నారు కదా, దొరకట్లేదు కదా, మరి ఇప్పుడు ఆడు బయట తిరుగుతున్నాడు. అంటే ఆడు తిరుగుతలే బయట, ఆడు ఎక్కడున్నాడో తెలియదు కానీ మా వాళ్ళు మస్తు తిరుగుతున్నారు ఆయన గురించి. అంటే షాబాలో తిరుగుతున్నాడు ఆయన. అంటే షాబాలో ఎడ తిరుగుతున్నా నాకు ప్లేస్ చెప్పు ఒకసారి అని అన్నాడు. నేనేం చెప్తా ప్లేస్, షాబా నీ పిఎస్ ముందర సీసీ కెమెరాలు ఎత్తుకు, మనం ఎట్లా ట్రేస్ చేస్తున్నావు నాకు చెప్పు ఫస్ట్. నన్ను ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు ఎందుకు, వాళ్ళ ఇంట ఫ్యామిలీ మెంబర్స్కి చేసి గిట్ల పరిస్థితికి ఈ కేసు గురించి అని ఎందుకు చెప్పట్లేదు. మొత్తం ఆడికి క్లోజ్ అయినాక మళ్ళీ 1 monthకి నేను కాల్ చేశాను డైరెక్ట్గా. ఇది వినడానికే చాలా కష్టంగా ఉంది. మీరు చూడండి, ఒక కామన్ మ్యాన్ మీకు చేత కాకపోతే చెప్పండి, నేను ప్రైవేట్ వేసుకొని నా కోడలను కాపాడుకుంటా అని, అంటే చనిపోయిన మైనర్ బాలిక, ఆమె నేను కాపాడుకుంటా అని వాళ్ళ మామ అంటున్నాడంటే పోలీసుల నిర్లక్ష్యం, అలసత్వం ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. ఇలా ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి శాఖ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి, సార్ మీరు ఎప్పుడైనా రివ్యూ చేసినారు ఆ పోక్సో కేసులు? ఎందుకు ఈ పోక్సో కేసులు ఇట్లా అవుతున్నాయి? ప్రభుత్వం ఎందుకు మరణశిక్ష కూడా పెట్టింది ఇందులో? మరి మన తెలంగాణలో ఎన్ని పోక్సో కేసులు ఎందుకు అవుతున్నాయి? మన వైపు నుంచి ఏమైనా తప్పున్నదా? మనం ఏమైనా గస్తీ పెంచాల్సిన అవసరం ఉన్నదా? ఈ నిందితులందరి మీద ఒక రిజిస్టర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదా అని ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేసిండ్రా? చేయలేదు. ఆయన ఎంతసేపు ట్యాపింగ్ కేసులో ఎందుకు కేసీఆర్ గారి మీద ఛార్జ్షీట్ వేస్తలేరు, ఎందుకు కేటీఆర్ మీద వేస్తలేరు, ఎందుకు హరీష్ రావు మీద వేస్తలేరు అనే మాటలే మాట్లాడుతున్నాడు తప్ప, లేకపోతే ఇంకేదో ఇంకేవో కేసులు, కాళేశ్వరం, లేదా అన్ని అబద్ధాలు మాట్లాడడానికే తన సమయం అంతా వెచ్చిస్తున్నాడు తప్ప, ఈ అబలలు, ఈ మైనర్ బాలికలు, వీళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదు. అందువల్లనే మేము ఇలా, మరి మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, ముఖ్యమంత్రికి ఎట్లాగూ లేదు, హోంమంత్రికి ఎట్లాగూ లేదు, మరి ఐపీఎస్ ఆఫీసర్స్ మరి మీరన్నా చూడాలి కదా, మీరన్నా చూసి మీరు రివ్యూ చేయాలి కదా. మీరు స్పెషల్ పార్టీలు పెట్టాలి, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇలా స్పెషల్ పార్టీలను పెట్టిండ్రు కదా. ఆ స్పెషల్ పార్టీలు ఏదో రాజ్ కుమార్ మీదనే పెడితే వాడు దొరికేటోడు కదా, 6 మంది ప్రాణాలు ఆగేవి కదా. దీని మీద ఎవరూ ఆలోచించడం లేదు. ముఖ్యంగా పోక్సో నిందితుల మీద ప్రత్యేకమైన దృష్టి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, మీరు ఏ రీసెర్చ్ అయినా చదవండి,
వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఈ అమ్మాయి నాకు దక్కలేదు, వేరే వాడికి కూడా దక్కకూడదు. ఈ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, నేను ఎట్లయినా జైలుకు పోతా, నన్ను ఎట్లయినా శిక్ష పడేస్తారు, కానీ ఈ అమ్మాయిని ఖతం చేస్తే, వీళ్ళ కుటుంబ సభ్యులు ఖతం చేస్తే నేను ఆ జైలుకు పోకుండా ఉంటాను అనే మానసిక స్థితి పోక్సో నిందితులకు ఉంటుంది. ఎవిడెన్స్ మొత్తం వేరేజ్ చేయాలనుకుంటాడు, ఇంక్లూడింగ్ ఫిర్యాదుదారు, బాధితురాలను కూడా ఖతం చేయాలనుకుంటాడు పోక్సో నిందితుడు. ఇలా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో, అంటే ఆ బండి సంజయ్ గారి, ఆయన ఇలా బర్త్డే జరుపుకుంటున్నాడు, అది పక్కకు పెడితే ఒక్క క్షణం, బండి సంజయ్ గారి కొడుకు, ఆయన విషయంలో కూడా ఇదే స్టోరీ. ఇప్పుడు కోర్టు బెయిల్ ఇచ్చింది, సరే కోర్టు తనకుండే ప్రమాణాలు తనకుంటాయి కాబట్టి కోర్టుని ఏమనలేము, మనం వాదించే విషయం మీదనే ఆధారపడి ఉంటుంది. మరి గౌరవ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు ఈ బెయిల్ అపోజ్ చేయలేదు? నేను చెప్పిన విషయాలు వారికి తెలియవా? నేను చెప్పిన విషయాలు పోలీస్ కమిషనర్ సైబరాబాద్ ఆయనకు చెప్పలేదా చెప్పమని? ఒక పోక్సో కేసు నిందితుడు ఒక అమ్మాయి తనకు చెందినప్పుడు ఇంకొకరికి చెందకూడదనే కదా ఆ మైనర్ బాలికకు సంబంధించిన వీడియోలను కూడా ముందరనే రిలీజ్ చేసిండు. ఆ వీడియోలు 100 ఛానళ్ళలో రిలీజ్ చేసి ఆ ఛానళ్ళు మళ్ళీ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టి ఎందుకు చేసిండు? నాకు చెందకపోతే ఇంకొకటికి ఈ అమ్మాయి చెందకూడదు అన్న క్రూరమైన మనస్తత్వం పోక్సో నిందితులకు ఉంటుంది. అలాంటి వాళ్ళ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది నేను చేయలేను, డిఫెన్స్ చాలా గట్టిగా ఉందనుకుంటే, మీరు అభిషేక్ మను సింఘ్వికి కోట్ల రూపాయలు పెడుతున్నారు, సిద్ధార్థ లూత్రాకు కోట్ల రూపాయలు పెడుతున్నారు, ఇంకెవరికో పెద్ద పెద్ద లాయర్లకు కోట్ల రూపాయలు పెడుతున్నారు. మీ గవర్నమెంట్ రికార్డ్సే చెప్తా ఉన్నాయి. ఇన్ని డబ్బులు ఇచ్చి ఫేక్ కేసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పెడుతున్న ఫేక్ కేసులను వాదించే బదులు ఇదే సిద్ధార్థ లూత్రాను, ఇదే మను సింఘ్విని, ఇంకా పెద్ద పెద్ద లాయర్లు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ నిందితులకు బెయిల్ రాకూడదు అని చెప్పి ఎందుకు అడగడం లేదు రేవంత్ రెడ్డి గారని నేను ఒక్కనే కాదు, ఎంత తెలంగాణ సమాజం అంతా ఇలా అడుగుతూ ఉన్నది. మీరు ఏ విధంగా అడిగి ఉంటే ఇలా ఈ 6 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు కదా. మనకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. ఇది మన ఇళ్ళల్లో కూడా అమ్మాయిలు ఉన్నారు, మన ఇళ్ళల్లో కూడా మహిళలు ఉన్నారు, మనకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక మనస్తత్వం ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక జీవితం ఉంటుంది. మరి అంత పెద్ద పెద్ద లాయర్లను తీసుకొస్తే ఈరోజు బెయిల్ వచ్చేది కాదు కదా. ఎంతసేపు నిందితులను కాపాడే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే మేము చెప్పాలనుకుంటున్నాం. ఇంటరిమ్ బెయిల్ ఇచ్చిండ్రు ఆ పిల్లగానికి, 5 రోజులు సీక్రెట్గా బెయిల్ ఇచ్చిండ్రు. అయితే సీక్రెట్గా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎగ్జామ్ జైల్లో పెట్టవచ్చు కదా. సీక్రెట్గా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? దాని మీద ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. అందుకొరకే వాళ్ళ తల్లి బిడ్డ ఇద్దరు మాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్న, భయం అవుతుంది సార్ వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో. అసలే ఆయన పవర్ఫుల్. రెండవది, మేము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా నా బిడ్డను బెదిరించారు అని చెప్పి క్లియర్గా మెజిస్ట్రేట్ గారి ముందర వాంగ్మూలం ఇచ్చినా కూడా, సంగప్ప గారు సమక్షంలోనే ఇదంతా జరిగిందని వాంగ్మూలం ఇచ్చినా కూడా వాళ్ళిద్దరికి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ ఎవరినాలే? ఎందుకు సీతక్క గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు? ఎందుకు కొండా సురేఖ గారు వెళ్ళలేదు? ఎందుకు మహిళా డీజీలు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు? ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి నేను కాపాడుకుంటానని వేటి న్యూస్ లైవ్లో చెప్పినావు కదా, మరి ఎందుకు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు? కనీసం ఫోన్ కాల్ అయినా చేసి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈ రెండింటికి ప్యారలల్ ఉంది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్, ఇది పేట్ బషీరాబాద్ ఎఫ్ఐఆర్, ఇది షాబాద్ ఎఫ్ఐఆర్. ఈ రెండు సేమ్. ఈ 2 చోట్ల కూడా మైనర్ బాలిక వయసు 17 సంవత్సరాలు. రెండిట్లలో కూడా బెయిలబుల్ సెక్షన్సే పెట్టిండ్రు. ఆనాడు మేము పోరాడితే అది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వచ్చింది. కానీ ఈ అమ్మాయికి అవకాశమే లేకుండా పోయింది. పోలీసు వాళ్ళు తెలిసి నిందితుని వదిలేసింది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు వాళ్ళ మామ, మేము మా కళ్ళ ముందరనే తిరుగుతున్నాడు సార్, దయచేసి వాడిని పట్టుకోండి అంటే అప్పుడు బూజు దులిపి ఆ ఎఫ్ఐఆర్ తీశారు. మరి మీ క్రైమ్ రివ్యూ మీటింగ్లు ఎక్కడ పోయినాయి? పొద్దున్నే 1-2 గంటలు టెలికాన్ఫరెన్స్ పెడతారుగా మీరు, సెట్ కాన్ఫరెన్స్ అంటారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఈ క్రైమ్ నెంబర్,
ఈ క్రైమ్ నెంబర్ 211/2026 మీద ఏమైంది? అక్యూజ్డ్ ఎందుకు దొరకలేదు? వాడు బెయిల్ తీసుకొని ఎట్లొస్తాడు? మనం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి ఎందుకు మనం అడగడం లేదు? వాడిని మే 16 నాడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళ అమ్మ మే 16 నాడు కేసు నమోదు చేస్తారు. జూన్ 12 నాడు వానికి రంగారెడ్డి కోర్టుల యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. తర్వాత జూన్ 16 నాడు షాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు. ఇలా జూలైలో డేట్ జూలై 11 కదా, జూలై 10 నాడు రాత్రి 11 గంటలకు 6 మందిని మర్డర్ చేస్తాడు. దీనికి మనం బాధ్యులం కామా? ఈ ప్రభుత్వం బాధ్యురాలు కాదా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇదంతా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది అని మేము అంటున్నాం. అందుకొరకు మేము మళ్ళీ చెప్తున్నాం. అలాగే నిన్న హైకోర్టులో జరిగిన వాదనలో కూడా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమంటాడు, సో మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంక చేసేది ఏం లేదు, ఎవిడెన్స్ కూడా అంత అయిపోయింది, సో అందుకొరకు ఇంక చేసేది ఏం లేదు, ఇంకా అతనికి బెయిల్ ఇవ్వచ్చు అన్నట్టుగా దీంట్లో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటరు దీంట్లో రాసిండు. ఎక్కడైపోయిందండి? బండి సంజయ్ని ఎందుకు ఇంకా ఎగ్జామిన్ చేయలే? సంగప్పని ఎందుకు ఎగ్జామిన్ చేయాలి ఇంతవరకు? ఎట్లయిపోతుంది? ఆ అమ్మాయి మైనర్ బాలిక ఫ్రెండ్స్ ఉంటారుగా, మరి వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేయాలిగా. వాళ్ళు కూడా ఎందుకు ఎగ్జామిన్ చేయాలి? మరి ఎక్కడ పోయింది ఆయన మొబైల్ ఫోన్? ఎందుకు దొరకలేదు మొబైల్ ఫోన్లో ఏం డేటా దొరికింది? వీటన్నిటికీ మీ దగ్గర ఆన్సర్ లేదు. ఎంతసేపు ఒక ఆరాటం. ఎట్లన చేసి నా సొంత మిత్రుడు, నా ప్రాణమిత్రుడు సంజయ్, ఆయన కళ్ళలో ఆనందం చూడాలి, అదే మీ గోల్ ఉన్నది. అట్లనే ఇక్కడ కూడా అంతే. లేకపోతే ఆ పోక్సో నిందితుని వాడిని పట్టుకుంటే ఇవాళ ఈ మహిళ బతుకుండేది కదా. ఈమెతో పాటు చిన్నారి పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు కూడా బతుకుండేవాళ్ళు. సో ఇవాళ మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అర్జెంటుగా రేవంత్ రెడ్డి మీరు రాజీనామా చేయాలి హోంశాఖ మంత్రిగా. మీ వల్ల కాదు ఇది. రెండవది, ఇందులో కేవలం ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. రాంగ్. ఎస్ఐకి ఎంత పాత్ర ఉన్నదో సిఐకి కూడా అంతే పాత్ర ఉన్నది. సిఐకి ఎంత పాత్ర ఉన్నదో వాళ్ళ ఉన్నతాధికారులకు కూడా అంతే పాత్ర ఉన్నది. ఎందుకు అంటున్నంటే, ఉన్నతాధికారులు మీరు రివ్యూ ఏం చేసిండ్రు? ఇలా క్రైమ్ అయ్యి 55 రోజులు అవుతుంది, మీరు ఏం రివ్యూ చేసిండ్రు? మీరు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? మీరు జీడీలలో ఏం రాసిండ్రు? కేస్ డైరీలో ఏం రాసిండ్రు? ఇలా ప్రజల ముందర పెట్టుర్రి, దాని మీద ఎంక్వైరీ చేయండి. నిజంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేయండి. ఏం వెస్ట్ బెంగాల్లో చేయలేదా ఇప్పుడున్న ప్రభుత్వం? ఆర్జీ కోర్లో రేప్ అండ్ మర్డర్ జరిగితే 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసిండ్రు. ఇలా కూడా చేయండి. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇన్ని ఆపరేషన్లు పెట్టి ఎన్ఎస్జీ కమాండోలను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిరుగా. నన్ను, సబితాయింద్ర రెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని, నరేందర్ రెడ్డిని. ఇప్పుడు వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాజ్ కుమార్ను. మీ తప్పు కాదా అది? మా మీద టెలిఫోన్లు ట్యాప్ చేస్తారు, మా మీద ఇంటెలిజెన్స్ నిఘా పెడతారు, ఇన్ని చేస్తారు. ఇప్పుడు మీ భద్రత అంతా, మీ మ్యాన్ పవర్ అంతా కూడా అమ్మాయిలను రక్షించడం కాకుండా, వాళ్ళ కుటుంబాలను రక్షించడం కాకుండా, తిరుపతి రెడ్డిని, కొండలరెడ్డిని రక్షించడం కోసం అత్యాధునిక ఆయుధాలు, ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలు పెట్టి వాళ్ళని రక్షిస్తున్నారు. మరి ఈ షాబాద్లో ఉండే ఈ పేద మహిళలను, ఈ రుక్కమ్మను, అదేవిధంగా సరితను, పరీక్షిత్ను, దైవిక్షిత్ను, ఆ మైనర్ బాలికను ఎవరు రక్షిస్తారండి? మీరు పెట్టాల్సిన డబ్బు అంతా రేవంత్ రెడ్డి భూముల కన్నా, లేకపోతే దందల కన్నా, లేకపోతే వాళ్ళ సోదరుల కన్నా పెడుతున్నారు. ఇంక ఎట్లా అవుతుంది? ఎట్లా మ్యాన్ పవర్ ఎట్లా వాడుతున్నారు మీరు? వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి. అందుకొరకు ఉన్నతాధికారులు కూడా ఎవరైనా నిర్లక్ష్యంతో పనిచేసి ఉంటే మీరు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మూడవది, ఇప్పటి నుంచైనా ఈ పోక్సో కేసుల్లో మీరు బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇచ్చే కార్యక్రమాలు మానుకోవాలి. అర్జెంటుగా పోక్సో కేసు వచ్చిందంటే మైనర్ బాలికలకు ఏం కల్వషన్ తెలియదు, బాలికలు కానీ బాలురు కానీ. వాళ్ళు తెలియని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిందంటే అర్జెంటుగా వాళ్ళను ముందు జైలుకు పంపించాలి. దాని తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు మేము అమాయకులం అని. అంతే తప్ప అడ్డదిడ్డంకి వద్దు. ఇప్పటి వరకు ఇచ్చిన బెయిల్స్ ఏమైనా ఉంటే వాటి మీద పునఃసమీక్షించాలి డీజీపీ గారు. పోక్సో కేసుల నిందితులకు ఇప్పటికేమైనా బెయిల్స్ ఇచ్చుంటే డీజీపీ గారు, డీజీ ఉమెన్ సేఫ్టీ, హోమ్ మినిస్టర్ గురించి నేను చెప్పను, ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. డీజీపీ గారు, హోమ్ డీజీ ఉమెన్ సేఫ్టీ,
మిగతా అధికారులు అర్జెంటుగా ప్రతి బెయిల్ని కూడా పునఃసమీక్షించి మీరు వాళ్ళ బెయిల్ రద్దు చేసే పరిస్థితి తీసుకురావాలి. దానికి మీరు మళ్ళీ యాక్షన్ తీసుకొని కోర్టులో అఫిడవిట్ వేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి. తర్వాత నిందితులకు బెయిల్ ఇవ్వకుండానే ట్రయల్ నిర్వహించాలి. బెయిల్, ఈవెన్ ఇఫ్ బెయిల్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ ఆఫ్ అన్ అక్యూజ్డ్, ఈవెన్ దెన్ పోక్సో ఈజ్ ఎ డిఫరెంట్ కేస్. పోక్సో need to be viewed on a different plane with a different perspective. లేకపోతే మాత్రం మన తెలంగాణలో మన అమ్మాయిల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకొరకే ఇంకా చివరిగా సభ్య సమాజం ఈ కుటుంబానికి, ఈ మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. కేవలం షాబాద్ సమస్య అని చెప్పేసి బషీరాబాద్ వాళ్ళు ఊకే కూర్చుంటే నడవదు. షాబాద్ సమస్య అని చెప్పేసి వికారాబాద్ వాళ్ళు ఊకే కూర్చుంటే నడవదు. పేట్ బషీరాబాద్ సమస్య అని చెప్పి దౌలతాబాద్ వాళ్ళు ఊకే కూర్చుంటే నడవదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. విద్యార్థులు, ముఖ్యంగా జంజీ ఇంటర్మీడియట్ విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు, మీ ప్రాణాలకు రక్షణ కరువు అవుతూ ఉన్నది. ఏ నిందితులు ఎవరైతే మీ మీద స్టాకింగ్ చేస్తున్నారో దయచేసి మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. వాళ్ళు మీ సొంత బంధువులు అయి ఉండొచ్చు, వాళ్ళు మీ ఇంటి పక్కలలో ఉండొచ్చు. మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఏ కొంచెం అనుమానం వచ్చినా కూడా దయచేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. భయపడొద్దు. తల్లిదండ్రులారా, పిల్లలకి ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది. ఒక్కటేసారి సడన్గా మూలకు పోతారు, సడన్గా నిద్రలో లేచి ఏడుస్తారు, లేకపోతే బెడ్ మీదనే ఒంటేలు పోసుకుంటారు, భయపడుతూ ఉంటారు, నార్మల్గా ఉండరు, ఫిట్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి. అవన్నీ గుర్తించిన వెంటనే తల్లి కానీ తండ్రి కానీ అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ, లేకపోతే పక్కనే భరోసా సఖీ కేసీఆర్ గారి సమయంలో పెట్టారు, భరోసా సఖీ కౌన్సిలింగ్ సెంటర్స్లోకి తీసుకెళ్ళడం కానీ, లేకపోతే మహిళా పోలీస్ అధికారులతో మాట్లాడడం కానీ దయచేసి అలాంటివి చేయాలి. అదేవిధంగా ఇలాంటి నిందితులు ముందు ఏదో సహాయం చేస్తున్నట్టుగా మన ఇళ్లలోకి వచ్చి 5 మంది పిల్లలు ఉంటే ఒక్కరినే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఆ ఒక్కరు, వాళ్ళకేం జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా తల్లి తండ్రి ఒక కన్నేసి ఉంచాలి. ఇలాంటి దుర్మార్గులు ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయి ఎప్పుడు ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు, వీళ్ళతోనే గడపాలని కోరుకుంటారు. ఫస్ట్ చాలా ఫ్రెండ్లీగా వస్తారు, కానీ తర్వాత ఒక్కసారి అఘాయిత్యం జరిగిన తర్వాత కోలుకోలేని దెబ్బ ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరు, పేట్ బషీరాబాద్ బాధితురాలు ఇప్పటికి కూడా భయపడుతుంది. అంటే ఒక్కసారి వాళ్ళ మైండ్ అంటే చివరి వరకు కూడా భయపడుతూ ఉంటారు. తల్లి భయపడుతుంది, బిడ్డ భయపడుతుంది. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కుటుంబాల వైపు, ఈ ముఖ్యంగా ఈ షాబాద్ మృతులకు నివాళి అర్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఏ కంప్లైంట్ ఇచ్చినా దాన్ని ముఖ్యమంత్రి లేకపోతే రాజకీయాలకు అతీతంగా, హోంమంత్రి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆ కేసును త్వరితగతిన అత్యంత శ్రద్ధతోని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా పోలీసులను అడగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం అంతా కూడా ఏమీ పట్టించుకోకుండా హోంశాఖను తన దగ్గరే పెట్టుకొని, మిగతా శాఖలను కూడా తన దగ్గరే పెట్టుకొని ఈ ప్రతిపక్ష పార్టీల మీదనే ఉక్కుపాదం మోపుతూ ప్రతిపక్ష పార్టీలను మరి ఇబ్బంది పెట్టాలని, ముప్పు తిప్పలు పెట్టాలని ఫేక్ కేసులు పెట్టి చేస్తున్న ఈ ముఖ్యమంత్రి, హోంమంత్రికి తెలంగాణ సమాజం అంతా కూడా ఇతన్ని ప్రశ్న అడగాల్సిన అవసరం ఉన్నది. నీకు అధికారం ఇచ్చింది ఇలా జులాయిగా తిరగడం కోసమేనా? నీకు అధికారం ఇచ్చింది ఆకతాయిల్లాగా తిరగడం కోసమేనా? నీకు అధికారం ఇచ్చింది దుర్భాషలు ఆడడం కోసమేనా? నీకు అధికారం ఇచ్చింది మా ప్రాణాలు రక్షించడం కోసం కదా. నీకు అధికారం ఇచ్చింది మా ధన మాన ప్రాణాలు రక్షించడం కోసం కదా. నీకు అధికారం ఇచ్చింది పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని మా కుటుంబాలను రక్షించడానికి, కానీ మీ ఆస్తులను రక్షించుకోవడం కోసం కాదు, మీ దందాలను చేసుకోవడం కోసం కాదని అడగాల్సిన అవసరం ఉన్నది. నీకు అధికారం ఇచ్చింది నీ తమ్ములను వాళ్ళకు అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి కాపాడుకోవడం కోసం కాదు, ఇలాంటి మహిళలు, చిన్న పిల్లలను
కాపాడుకోవడం కోసం అని చెప్పి తెలంగాణ సమాజం అడగాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొక్కసారి మరి అదేవిధంగా ఈ పేట్ బషీరాబాద్ బాధితులు ఎవరైతే ఉన్నారో మరి ఆ తల్లి ఆ బిడ్డ ఇప్పుడు భయాందోళనలో ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ షాబాద్ మర్డర్ అయిన తర్వాత ఇంకా భయాందోళన ఉన్నారు. వాళ్లకు అర్జెంటుగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే. వాళ్లకు చీమ కుట్టినా కూడా తెలంగాణ అగ్నిగుండం అయ్యే ప్రమాదం ఉన్నది. డీజీపీ గారు నేను ప్రత్యేకంగా చెప్తున్నా మీకు, నేను పేట్ బషీరాబాద్ కుటుంబం ఇంకెవరైనా కుటుంబాలు, ముఖ్యంగా పేట్ బషీరాబాద్ ఎందుకు అంటున్నా అంటే మరి ఆ నిందితుడికి ఆ నేర చరిత్ర ఉన్నది కాబట్టి. అదేవిధంగా వాళ్ళ తండ్రి ఈ అమ్మాయి మీదనే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫేక్ కేసు పెట్టించి హనీ ట్రాప్ అనే థియరీ తీసుకొచ్చి వీళ్ళని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసిండు. ఇప్పటికి కూడా ఆ కేసు అట్లనే యాక్టివ్గా ఉన్నది. ఆ కేసు క్లోజ్ చేయలేదు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకుంటలేరు? మరి ఆ ఫేక్ కేసు అని తెలుసు కదా ముఖ్యమంత్రికి, ఎందుకు దాన్ని క్లోజ్ చేయడం లేదు? సో ఆ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ పార్టీని ఈ మహిళల రక్షణ విషయంలో ముందుకు నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మిగతా అందరూ సీనియర్ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ఇంత ఓపికగా ఈ నిజాలను, ఒళ్ళు గగురు పొడిచే నిజాలను తెలంగాణ ప్రజలకు చాలా ఓపికగా వివరించే ప్రయత్నం చేసిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. డెఫినెట్గా ఉంటుందండి, ఎందుకు ఉండదు? డెఫినెట్గా ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇప్పుడు పోక్సో కేసు 55 రోజుల నుంచి ఒక అక్యూజ్డ్ దొరుకుతలేడు. తెలంగాణ అంతా అట్టుడికిపోతున్నది పోక్సో కేసుల్లో. అలాంటప్పుడు డిఎస్ఆర్లో వాళ్ళకు ప్రతిరోజు కూడా ఎన్ని కేసులు రిజిస్టర్ అనేది వస్తుంది. ఆ ఎన్ని కేసులు రిజిస్టర్ అయినా వస్తున్నప్పుడు ఈ కేసులో ఏమైంది అనేది వాళ్ళు క్రైమ్ రివ్యూ పెట్టుకోవాలి కదా. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనేది ఒక ఇంపార్టెంట్ హెడ్. అందుకొరకే కేసీఆర్ గారి సమయంలో డీజీ ఉమెన్ సేఫ్టీ అని ఒక కొత్త వింగే స్టార్ట్ చేశారు. దానికి డీజీపీ ర్యాంక్ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్గా పెట్టారు. మరి ఎక్కడ రివ్యూలు జరిగినాయి? రివ్యూలు జరిగితే చూపించండి, తెలంగాణ ప్రజల ముందర పెట్టండి. ఇవన్నీ కూడా ఇవన్నీ అడుగుతాం రేపు మేము. తెలంగాణ ప్రజల ముందర పెట్టాలి, తప్పకుండా ఉంది ఆయనకు రెస్పాన్సిబిలిటీ. ఆయనకుంది, వాళ్ళ డీసీపీకి ఉన్నది. మరి ఏమి రివ్యూ చేసినట్టు మీరు? ఎక్కడుంది మీ రివ్యూ? చూపించండి, మీ సీడీలు చూపించండి. 164 మెజిస్ట్రేట్ ముందర చనిపోయిన ఈ మైనర్ బాలిక స్టేట్మెంటు రికార్డ్ చేసినరా? చేయలే. నాకున్న సమాచారం మేరకు చేయలే. ఎందుకు? వాళ్ళు పేదోళ్ళు. ఎవరు అడుగుతారు వాళ్ళ గురించి? ఎవరు అడుగుతారు వాళ్ళ గురించి? ఎవరు అడిగే పరిస్థితి లేదు కాబట్టే వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది. అందుకొరకే 6 మంది నిద్ర లేకముందే చచ్చిపోయారు. 100% చేస్తాం. పోలీస్ అధికారుల మీద న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇంకా హోంమంత్రి మీద కూడా, ముఖ్యమంత్రి మీద కూడా పోరాటం చేస్తాం, తప్పకుండా చేస్తాం. బికాజ్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్, అంతే. ఆయన తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన మరి హోంమంత్రిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఫైల్ కూడా ఆయనకే పోతుంది కదా. మరి ఆయన ఎందుకు రివ్యూ చేయడం లేదు దీని మీద? ఆయన ఎక్కడ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అడుగుతాం తప్పకుండా. రేవంత్ రెడ్డి గారు, మీరు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయట పెట్టండి. యూ హెవ్ అబ్డికేటెడ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పూర్తిగా విఫలమైండు. చాలా మంచి ప్రశ్న మధు గారు. నిజంగా మాట్లాడడం లేదు. నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక మహిళనే కాదు, ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తల్లి, ఒక అత్త, ఒక అమ్మమ్మ, ఇంకా రకరకాల పాత్రలు ఉంటాయి మహిళకు. సో మహిళ నిజంగా ఎవరు మాట్లాడకపోయినా మహిళా మంత్రులైనా మాట్లాడాలి. ఎక్కడ పోయిందండి మహిళా కమిషన్? జాతీయ మరి రాష్ట్ర మహిళా కమిషన్ ఎక్కడ పోయింది? జాతీయ బాలుర కమిషన్, స్టేట్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ఎక్కడుంది? అంటే వాళ్ళు నలంద నగర్లో ఏమంటారు, వెంగళరావు నగర్లో పెద్ద ఆఫీస్ పెట్టుకొని అలా కూర్చుంటే అయిపోతుంది ఏసీ రూమ్లలో? ఇవన్నీ రివ్యూ చేయాలిగా, ఇవన్నీ రివ్యూ చేయాలి కదా. మరి పిల్లలకు ఏం జరుగుతుంది, ఏంటి, ఆ కేసు ఏమైంది, ఈ కేసు ఏంటి, అసలు ఈ రాష్ట్రంలో ఎంతమంది మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి, దీంట్లో నిందితులు ఎవరెవరు, పోక్సో కేసులైనా ఒక్కరోజైనా ఆ మహిళ మరి పిల్లల కమిషన్ చైర్పర్సన్ అయిన ఆమె పేరు సీతాదాకర్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆమె ఎప్పుడన్నా పిలిపించి అడిగారా? అడగలేదు. అది కేవలం హోదా, ఏసీ రూము, కారు, పిఎస్ అని అనుకుంటే ఆ ఈక్వేషన్ పనికిరాదు. ఇక్కడ ఎవరి కోసం ఈ ఏసీ రూమ్లు, ఎవరి డబ్బులు ఇవి? ఈ డబ్బులు, ఈ కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ఏసీ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు ఇచ్చే పిఎస్లకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది?
అరే 6 మంది ప్రాణాలండి, రాత్రి నిద్రలేచే వరకే చచ్చిపోతారు అందరూ. ఇప్పుడు ఈ మహిళ లేదు, ఈమె కంప్లైంట్ ఈ కేసులో, ఇగో షీఈ్ ద కంప్లైంట్, ఆమె పేరు రాయలేదు. సో ఇగో ఎక్స్ అని చాలా క్లియర్గా కంప్లైంట్. ఈరోజు ఈ మహిళ అడగడానికి, నా బిడ్డకి ఏమైందని అడగడానికి ఆ మహిళ లేదు. నౌ షీఈ్ ఎ డెడ్ బాడీ, మార్చురీలో విగత జీవిగా అచేతనంగా పడి ఉన్నది. ఎవరు? లక్ష్మి గారు. ఎవరు? ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్ కాదా దీనికి? చాలా అన్యాయం అండి నిజంగా. ఇంత ఘోరంగా తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితులు దిగజారుతాయి అనేది నిజంగా ఎవరు అనుకోలేదు. అందుకొరకే చాలా చాలా బాధగా ఉంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ విధమైన పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని, దయచేసి మీరు పోక్సో కేసులకు బెయిల్ ఇచ్చే విషయంలో, నిధులకు బెయిల్ ఇచ్చే విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. ఇప్పటివరకు ఏమైనా ఇచ్చుంటే మాత్రం వాటన్నిటిని అర్జెంటుగా క్యాన్సిల్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్.